దైవారాధన చేస్తున్నాము అంటారు. అంటే మరి మీరు దైవారాధన చేస్తున్నారు కదా, మరి ఈ కరువు కాటకాలు ఏంటి అని అడుగుతారు. అంటే అయ్యా మేము చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం బ్రతికి ఉన్నాము అంటాం. సరే అది మంచిదే, ఇక తర్వాత ఏంటి అని అడుగుతారు. అంటే ఇంకా మీరు మాకు రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇచ్చినటువంటి దాంతో మేము తపశ్శక్తిని సాధించాము, ఆ తపశ్శక్తిని మేము ఖర్చు పెట్టి ఇక నుంచి మేమే ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకొని యజ్ఞ యాగాదులు చేసి ఈ కరువును పోగొట్టలు కూడా సంకల్పించుకొని మరి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పండితుడు, పరమాత్ముడు, మహారుషి, మనకు అనేకమైనటువంటి ఋషులు ఉన్నారండి. బృహత్పరాశరుడు, మార్కండేయుడు, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, ఇట్లా అనేకమైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ ఉన్నారు. విశ్వామిత్ర ఋషి అని ఇలా అనేకమైనటువంటి ఋషులు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క తపశ్శక్తిని ఖర్చు పెట్టి ఇంద్రుని దగ్గరికి పోయి స్వర్గలోకంలో వారి యజ్ఞానికి కావలసినటువంటి ఆ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా తెచ్చుకొని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పండితోత్తముడు, ఆ యొక్క ఋషి ఆ యొక్క యాగానికి ఆధ్వర్యం వహిస్తూ ఈ కరువు పోవాలని చెప్పేసి మరి యజ్ఞాన్ని యాగాలను ప్రారంభించారట. మరి ప్రారంభించినట్లయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మహానుభావుడు కూర్చొని యజ్ఞాన్ని ప్రారంభించి చేస్తూ ఉంటే మరి 2 సంవత్సరాలు మరొక ఆయన మారినాడు, 3వ సంవత్సరం మరొక ఆయన మారినాడు. ఇలా 4-5 సంవత్సరాలు గడిచేటప్పటికీ 4-5 మంది ఋషులు కూడా మారినారు. యజ్ఞాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా కరువు కాటకాలు ఎక్కువ అవుతున్నాయి, జెండలు ఎక్కువ అవుతున్నాయి, ఎటువంటి మార్పు కనపరావడం లేదు. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో మరి గౌతమ మహర్షి కూడా ఆయనకు కూడా 1 సంవత్సరం అవకాశం వచ్చింది. మరి ఆ మహానుభావుడు గౌతమ మహర్షి ఆయన కూడా మరి ఇంద్రుని దగ్గరికి వెళ్ళి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకొని మరి ఆయన యొక్క యజ్ఞాన్ని ఆయన ప్రారంభిస్తాడు. ఆయన ప్రారంభించినటువంటి 2-3 రోజులు గడిచేటప్పటికీ ఆకాశంలో మబ్బులు వస్తాయి. అంటే ఏమిటి దానికి సంకేతం? వర్షం రాబోతుంది అని అర్థం. అయితే అంతవరకు చేసినటువంటి ఆచారత్వం వహించినటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మరి గౌతమ మహర్షి ప్రారంభించినాడు, 2-3 రోజులు జరిగింది, ముబ్బులు వస్తున్నాయి, ఒకవేళ నిజంగా వర్షమే పడింది అనుకోండి, మరి ఆయనకే కదా క్రెడిట్ అంతా పోతుంది, ఆయన గొప్పవాడైపోతాడు కదా. మరి ముందు చేసినటువంటి మన పరిస్థితి ఏమిటి? కాబట్టి యజ్ఞాన్ని ఎట్లయినా సరే చెడపేయాలి అనేటువంటి ఒక దురుద్దేశం. ఎందుకంటే ఒక మహాకార్యం జరుగుతూ ఉన్నట్లయితే 100 మంది మంచు కోరుకుంటూ ఉంటే ఎక్కడో ఒకడో ఇద్దరో ఉంటారు. ఆ కార్యాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి దురుద్దేశంతో మరి వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ యాగాన్ని ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒక మాయ ఆవును సృష్టించి ఆ యాగం మీదకి తోలుతారు. ఆ యొక్క గోవు ఆ యాగంలోకి వచ్చి మరి గోమయం, ఆవు పేడ, ఆవు మూత్రం అంతా వేసి కలశాలను తన్నేసి బీభత్సం చేస్తుంది. మరి గౌతమ మహర్షి ధ్యానంలో ఉంటాడు. ఎందుకంటే ఆ యాగాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆచార్యుడు ఆయనే కాబట్టి ఒక్క క్షణం ఆయన మనస్సుకి ఇబ్బంది కలుగుతుంది. ఏమిటా అని చూస్తే యాగం మొత్తం ఇలా అయిపోతుంది. అప్పుడు వాళ్ళంతా కూడా వచ్చి ఇట్లా గో వచ్చింది, కలశాలను తన్నేసింది, అన్నీ అయిపోయినాయి, కాబట్టి నీ యాగం పనికిరాదు అని చెప్పి అంటాడు. ఆ మహానుభావుడు బాధపడి థో అని అంటాడు. ఆ ఒక్క మాట శరాఘాతమై ఆ ఆవు అక్కడే బూడిదైపోతుంది. ఇంకా అవకాశం వీళ్లకు, మిగతా వాళ్ళకేమి ఆవు చనిపోయింది, గోహత్య పట్టుకునింది, కాబట్టి అసలు నీ యజ్ఞమే పనికిరాదు అంటాడు. అప్పుడు ఆ మహానుభావుడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అయ్యా, నేను నా కోసం చేస్తున్నానా, నా కుటుంబం కోసం చేస్తున్నానా, లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటే ఇట్లా జరగడం ఏంటి మహానుభావ అని చెప్పి ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక అమ్మవారు వినిపించి, అయ్యా నీ తప్పి ఏమీ లేదు, ఇందులో ఇట్లా జరిగింది ఇది అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఆయన వాళ్ళకు శపిస్తాడు, మీకు వంశాలు లేకుండా పోతాయి అని చెప్పేసి. సరే, ఆ తర్వాత ఆ మహానుభావుడు ఆయన తప్పి ఏమీ లేదు కాబట్టి ఆయన మళ్ళీ ఆ పరమేశ్వరుడు దయచేత కమండలంలో ఉండేటువంటి ఆ నీళ్లు చల్లగా అక్కడి నుంచే గోదావరి నది అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలా ఆ నది పుట్టుక అనేటువంటిది జరిగింది. కాబట్టి అందుకే నదీ జలాలు, సముద్ర జలాలు పరమ పవిత్రమైనటువంటి అంటే మనం ఒక్కసారి చరిత్రను చూసినట్లయితే, పురాణాలను చదివినట్లయితే, ఇతిహాసాలను తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి, భారతదేశంలో ఉండేటువంటి వాటికి ప్రతి ఒక్క దానికి దానికి ఉండేటువంటి మూల కారణం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటిది ఉంది. అయితే మనకంత ఓపికలు లేవు, పరిస్థితులు లేవు, పరిగెత్తుతున్నాం, ఎక్కడికో తెలియదు కానీ పరిగెత్తుతూ ఉన్నాం మొత్తం మీద. కానీ ఒకసారి తెలుసుకుంటే ఆ విలువ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది.